నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. అయ్యా, దయచేసి దండం పెడుతున్నా. పేద బక్కోళ్ళం, ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఆశపడ్డాం. 2 నెలలు అవుతుంది, ఎవరూ ఏం చెప్తలేరు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని ఉన్న ఇల్లు ఇప్పేసిన, కొత్త ఇంట్లో ఉంటామని సంబరపడ్డా. ఇందిరమ్మ ఇంటి కోసం ఎదురు చూస్తున్నా. నెల వచ్చిన వితంతు పింఛన్ పైసలు కిరాయికిపోతున్నాయి. నా కొడుక్కి కళ్ళు కనబడవు, మందులకే పైసలు అయిపోతున్నాయి. మేము ఎట్లా బతకాలి? ఉన్నోళ్ళకే ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా? మాలాంటి పేదలకి ఏమీ తెలియని వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు కష్టమేనా? లంచం ఇస్తానన్నా అంటూ కన్నీటితో ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ వితంతు పేరు ఎత్తిపతి పుష్ప. ఈ మధ్య హన్మకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రం. భర్త కొద్ది సంవత్సరాల క్రితం అనారోగ్యంతో చనిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు భిక్షపతికి గుండె సంబంధిత వ్యాధితో ఆపరేషన్ చేయగా 2 కళ్ళు పోయాయి. ఇప్పుడు ఇద్దరే వారికున్న చిన్నపాటి పెంకుటింట్లో కాలం గడుపుతున్నారు. పింఛన్ డబ్బులే వీరికి జీవనాధారం. ఉన్న ఇల్లు కాస్త శిథిలావస్థకు చేరడంతో ఇందిరమ్మ ఇళ్లపై ఆశ పెట్టుకున్న ఈ నిరుపేద ప్రజా పరిపాలనలో ఇందిరమ్మ ఇళ్లపై ఆశ పెట్టుకున్న ఈ నిరుపేద ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుంది. ఫస్ట్ లిస్టులో ఈమె పేరు కూడా ఉంది. ఆఫీసుల చుట్టూ తిరిగితే మీకు ఖచ్చితంగా వస్తుందని ఆఫీసర్లు లీడర్లు చెప్పినప్పటికీ లిస్టులో పేరు తప్ప ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రం ఏ నాయకుడు ఇయ్యలే. తిరిగి వేస్తారిపోయిన ఈ వితంతు చేసేదేమీ లేక కన్నీళ్లు పెట్టుకుని స్వరాజ్ న్యూస్ను సంప్రదించింది. తన గోడు వెళ్లబోసుకుని, అయ్యా, మాకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోండని వేడుకుంటోంది. ఈరోజు కమలాపూర్ మండలంలో గ్రామంలో పర్యటిస్తుండి నిన్న స్వరాజ్ న్యూస్లో మాకు ఒక కథనం ఒకటి ఎత్తిపతి భిక్షపతి ఇంకా వాళ్ళ పుష్ప వాళ్ళది ఇల్లు కూలిపోయి వాళ్ళు ఇందిరమ్మ ఇల్లు కోసము దరఖాస్తు పెట్టుకున్నామని చెప్పి ఏదైతే ఆ కథనాల్లో చూసినామో, మరి ఈరోజు స్వయంగా ఇంకా భిక్షపతి గారి దగ్గరికి వచ్చినాం. మరి భిక్షపతి గారు బ్లైండ్ వారు. సో ఇప్పుడే మేము ఎంపీడీ అధికారులతో మాట్లాడినాం. వీళ్ళకి ఆల్రెడీ ఇక్కడ ఇల్లు వాళ్ళకి శాంక్షన్ మనం పంపించిన డిపిఓ గారి దగ్గర ఉంది. 3 రోజులలో వీళ్ళకి మళ్ళా ప్రొసీడింగ్ కాపీ వీళ్ళకి వస్తుందని చెప్పి అధికారులు మనకు చెప్పినారు. కాబట్టి 100% మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, మరి నిరుపేదలు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఇట్లాంటి మన భిక్షపతి అన్న లాంటి వాళ్ళకి ఖచ్చితంగా మా ప్రభుత్వం వెంబడి ఉంటుంది. వారికి ఇల్లు కట్టించే బాధ్యత కూడా ఇక్కడ అంత దగ్గరుండి మా నాయకులు ఇక్కడ మీకు ఇల్లు కట్టేటప్పుడు కూడా సహకరిస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ, ఇట్లాంటివి ఎందుకంటే మా ప్రజాప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం 3500 ఇల్లులు నిరుపేదలకు ఇచ్చినాం. ఇట్లాంటివి కథనాలు ఇంకా మా దృష్టికి వచ్చినాయి. ఎక్కడైనా మిస్ అయ్యి ఎవరైనా ఇట్లా ఇబ్బంది పడుతుంటే ఖచ్చితంగా తక్షణమే మేము కానీ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ వెంబడి వెళ్ళి మరి అక్కడ మళ్ళొకసారి చేసి అధికారులతో మాట్లాడి వాళ్ళకి ఇప్పించే బాధ్యత కూడా చేస్తున్నాం. అనేక 5 మండలాల 2 పట్టణాలు కూడా ఇదే చేస్తున్నాం. కాబట్టి మరి ఇందాక ఇక్కడికి వచ్చే కంటే ముందు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే కమలాపూర్లో కట్టినరు, దాదాపు 300 డబుల్ బెడ్రూమ్ కమలాపూర్లో, అది కూడా అతి త్వరలో మరమ్మతులు చేపిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని కూడా ఐడెంటిఫై చేసి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి మరి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు పాత గవర్నమెంట్ కట్టి అక్కడ మొత్తం పాడుపడ్డట్టు అయిపోతుంది. మరి దాన్ని కూడా మంచిగా మరమ్మతులు చేపించి ప్లంబింగ్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ రంగులు వేయించి క్లీన్ చేయించి ఇస్తే నిరుపేదలు ఇల్లడుగు లేని వాళ్ళు, గుంట భూమి గజం భూమి లేని వాళ్ళు, ఇల్లడుగు లేని వాళ్ళకి అది ఇస్తే వాళ్ళకి మంచిగా ఒక నీడ్ ఉంటుంది, వాళ్ళ కుటుంబం బాగుపడుతుంది, దాని లోపల అందరూ ఉంటారు అనే ఒక ఉద్దేశంతో కూడా ఇంత సందర్శించడం జరిగింది. అది అతి త్వరలో 1-2 నెలల రిపేర్లు అయిపోయింది వెంబడే అది కూడా అలాట్మెంట్ చేస్తామని తెలియజేస్తూ, మరి ఇట్లా భిక్షపతి అన్న లాంటి వాళ్ళు ఏమైనా ఇబ్బందులు ఉన్నా మా దృష్టికి వచ్చినాయి, వెంబడే మేము స్పందించి అధికారులతో మాట్లాడి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చేస్తామని తెలియజేస్తాం.